దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూన్ 4వ తేదీ. లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 27వ వచనము, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అవును, లోకం ఇచ్చినట్టు కాదు. లోకంలో ప్రతిదీ కూడా కొంతకాలమే, అల్ప సంతోషమే. కానీ దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఆనందము, సమాధానం అనేది అది శాశ్వతమైనది. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అవునండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక రకాలుగా బాధపడుతూ వేదనతో ఉన్నప్పుడు, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు, యేసు ప్రభువారు మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో స్పష్టంగా తెలియచేస్తున్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. నీ బాధ నుండి నివారణ పొంది సమాధానంగా నువ్వు ఇంటికి వెళ్ళుము. హల్లెలూయా. అవునండి, సమాధానాన్ని పొందుకుంది ఆమె. అంతకుముందు బాధ ఉంది. ఆ బాధ కారణం అనారోగ్యం. అవును, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నీకు ఏ భారమున్నా సమస్త ప్రజలను యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. ఈ లోకంలో మంచి వాళ్ళని పిలుస్తారు, నీతిమంతులను పిలుస్తారు, ఆరోగ్యం కలిగిన వారిని పిలుస్తారు, పనికి కానీ ఉద్యోగానికి కానీ మంచి వాళ్ళని పిలుస్తారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని పిలుస్తారు. కానీ ప్రభు అయితే ప్రయాసతో ఉన్న వారిని పిలుస్తాడు. ఆ స్త్రీ భయంకరమైన 12 సంవత్సరాలు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళినా బాగుపడలేదు. కానీ ఆ యొక్క అనారోగ్యం అశాంతి గురి చేస్తుంది. శాంతి లేదు. ఆ యొక్క బాధకి నివారణ ఏమిటి అంటే స్వస్థతే. అది యేసు ప్రభువారే ఆమెకిచ్చాడు. అందుకే ఆమె సమాధానము పొందుకుంది. ఇటువంటి సమాధానం బాగా గమనించండి. ఇట్టి సమాధానం నీకు కావాలి అంటే ప్రభువైన యేసు యొద్దకు వచ్చి విశ్వాసంతో అడుగు, దేవుడు సహాయము చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా చాలామంది ఈ యొక్క శాంతి కోసము అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎవరెవరికో బలులు ఇవ్వాలంటారు. బాగా గమనించండి, శాంతి చేయాలంటారు. కానీ మనకి దేవుడు ఇవ్వకుండా మనం శాంతిని పొందుకోలేం. గుర్తుపెట్టుకోండి. సమూయేలు అనే ప్రవక్త సౌలుకి, నేను 7 దినాలకి గిల్గాల్కు వస్తాను కనుక నువ్వు ఎదురు చూడు, నేను వచ్చి బలి అర్పణ చేస్తాను అన్నప్పుడు, ఆ సమయంలో సౌలు గిల్గాల్లో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు విస్తారముగా వచ్చారు, శత్రువులు. అటు చూసి జనులు భయపడిపోతున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయపడిపోతున్నారు. యుద్ధం చేయకపోతే మనము ఇదైపోతాం, నా దగ్గర ప్రజలు వెళ్ళిపోతారేమని. బైబిల్లో రాయబడింది, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో, సౌలే సాహసించి బలిస్తాడు. ఎందుకంటే దేవుని నేను శాంతి పరచాలి అంటాడు. బాగా గమనించండి. నేనే దేవుడికి శాంతి చేసి నేను వెళ్తాను. లేదండి, మనం స్వతహాగా చేయకూడదు. అది చేయవలసిన వాళ్ళు అంటే మాట మీరాడు. ఇక్కడ సమూయేలు గారు వచ్చేలోపు బలి అర్పణ చేశాడు. ఎందుకు బలి అర్పణ చేశావు అంటే, ఇదిగో ప్రజలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ శత్రువులు కూడా నా మీదకి వస్తారేమో అని భయపడుతున్నాను. ఎందుకు నీకు భయం? నిన్ను శాంతి అంటే నీకు విజయాన్ని ఇచ్చేది దేవుడు కదా, మనుషులు కాదు కదా. చాలామంది దేవుడి మీద ఆధారపడకుండా 2-3 సంవత్సరాలు సౌలు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ తర్వాత ఆధారపడలేదు, దేవుడు మాట మీరాడు. అందువలనే ఏమైపోయాడు తెలుసిన? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు సౌలుని సదాకాలం రాజుగా తన సంతానాన్ని ఏర్పాటు చేసుకుంటే అవివేక పని చేశాడు. అవివేక పని చేస్తే శాంతి పోగొట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. నీలో శాంతి దేవుడు ఇవ్వాలి అంటే అవివేక పని చేయవద్దు, అవివేక పనులు చేయవద్దు. కయ్యూను కూడా మంచి అర్పణ అర్పించయ్యా అంటే అర్పించకుండా తమ్ముని చంపి భూమి మీద దిగులు పడుతూ శాంతి సమాధానం లేకుండా బ్రతికాడు. ఈరోజు నీకు శాంతి సమాధానం కావాలంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తే మనకి శాంతి సమాధానము దొరుకుతుంది. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తే 1వ వచనము,
కలవరపడకూడదు. మన హృదయాన్ని కలవరపడకూడదు. ఈ లోకంలో మనకి ఆయుష్ ఆరోగ్యాలు 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు. ఎంత చక్కగా కట్టుకున్న గృహమైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. చివరికి ఒంటి మీద వస్త్రాలు కూడా విడిచిపెట్టాలి. ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టాలి. అలాంటప్పుడు చాలామంది మరి పర ఈ లోకంలో మరి మాకు ఇల్లు లేదనుకుంటా. కానీ నేను అంటాను, అటు వారికి దేవుడు చక్కని గృహాన్ని ఇచ్చాడు. లాజరు గారికి భూమి మీద మరి శరీరం మీద వ్యాధి బాధలున్నాయి. సరైన వస్త్రాలు లేవు. ఒంటి నిండా కురుపులున్నాయి. బట్ అతడు ఏంటి అంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత శాంతి సమాధానాన్ని పొందుకున్నాడని లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో సెలవిస్తుంది. కాబట్టి నీవు దేని గురించి చింతపడకుండా ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో దేవుడికి ప్రార్థన విజ్ఞాపన చేయి. దేవుని యొక్క సమాధానము అంటే నీ హృదయాలకి నీ తలంపులకి కావిలి ఉంటుంది. కాబట్టి దీని గురించి చింతపడద్దు. చివరిగా ఆజ్ఞ మరి 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు యొద్ద నేను నివాసము చేస్తాం. నిజమేనండి, దేవుణ్ణి మనం ప్రేమించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి, నేను అన్నీ చేస్తున్నాను, దైవరాజ్యానికి నాకు ఆటంకం ఏంటి, ఆ నిత్య జీవానికంటే నీకున్న ధనాన్ని విడిచిపెట్టు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాడిని యేసుప్రభు ప్రేమిస్తాడు. బట్ నువ్వు ప్రేమించాలి యేసుప్రభుని. యేసుప్రభుని ప్రేమించినప్పుడే ఆ దేవుడు మాట వినగలవు. యేసుని ప్రేమించలేదు, ధనాన్ని ప్రేమించాడు. అందువల్ల అతడు వెళ్ళిపోయాడు. అదే జక్కయ్య మాత్రం దేవుని ప్రేమించాడు, ధనాన్ని విడిచిపెట్టాడు. నువ్వు దేవుని ప్రేమించు. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావు. కనుక దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ శాంతి మాకు ఇవ్వండి నాయన. అయ్యా, మేము మా హృదయాలు కలవరపరచుకోకుండా నీ మాట ప్రకారం జీవించే కృప దయచేయండి. ఈ దినం ఇంటున్న బిడ్డలకి నాయన శాంతి సమాధానం దయచేయండి. వ్యాధి బాధల నుంచి విడుదలయ్యండి, రుణాల నుంచి విడుదలయ్యండి. వాళ్ళు ఏ యొక్క ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో అటు వారిని మీ నామంలో స్వస్థపరిచి బాగు చేయమని, మహిమ నువ్వు తెచ్చుకోమని, ఘనత నువ్వు తెచ్చుకోమని, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ